ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత వారం నుంచి తండ్రి ఈ రోజు వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ యొక్క సన్నిధిలో మరొకసారి ప్రభా మేము సృజించడానికి, మేము ఘనపరచడానికి అందరు మీరు ఐక్యపరచారు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విశ్రాంతి దినాన తండ్రి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మీరు మహిమ పొందుతున్నాడు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఈరోజు మీ యొక్క సన్నిధిలో పాటల ద్వారా తండ్రి, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తుతి వాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి తండ్రి. మీ యొక్క మాటల్ని మేము నేర్చుకునే సమయంలో తండ్రి ప్రభా మీరే మాకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేసి, మీ యొక్క బుద్ధిని మాకు దయచేసి, మీ యొక్క మాటల ప్రకారంగా మేము జీవించడానికి మీరు మా కృప చూపుని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తున్నాము వేడుకుంటున్నాము పరమ తండ్రి. తండ్రిని దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరు కూడా యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం వెళ్ళారా. దేవుని యొక్క గ్రంథము మన చేతికిచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి, ఆయన యొక్క భయభక్తులు ఏ విధంగా జీవించాలి అని అనేక ప్రవక్తల యొక్క సాదృశ్యాన్ని గ్రంథంలో రాసిచ్చాడు దేవుడు. ప్రవక్తలు, రాజులు, తర్వాత భూమిపై ఉన్న ప్రకృతిని కూడా మనకు చూపిస్తున్నాడు. ప్రకృతి కూడా దేవునికి ఏ విధంగా భయభక్తులుగా ఉంటుంది. పక్షులను చూసినట్టయితే, జంతువులను చూసినట్టయితే, కొండలు, సముద్రాలు, నీరు, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా దేవునికి భయము, భక్తితో ఉంటున్నాయి పిల్లరా. కానీ మనిషి ఒక్కడే మాత్రమే దేవునికి భయముగా, భక్తిగా జీవించడం లేదు. ఆకాశం పై నుంచి దేవుడు చూస్తున్నాడట, ఎవరు నీతిమంతులు ఉన్నారు భూమిపైన. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని చెప్పేసి. దేవుడు సృష్టించిన ఈ సృష్టి మాత్రం దేవునికి భయపడుతుంది, కానీ మనిషి మాత్రం దేవునికి భయపడటం లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానానితో మానవుడు తన చేతుల ద్వారా ఏవేవో తయారు చేస్తున్నాడు. కనుక మానవుడు ఏమనుకుంటున్నాడంటే నేనే తయారు చేశాను కదా అనే ఒక ఆలోచనతో దేవుని పైన భయము, భక్తి వదిలేస్తున్నాడు. మానవుడు తన చేతితో తయారు చేస్తున్నాడు, కానీ తయారు చేయడానికి ఇచ్చిన జ్ఞానము, బుద్ధి మాత్రం దేవుని. అది మానవుడు మర్చిపోయి తన చేతులతో తయారు చేస్తున్నాడు గనక నేనే గొప్పవాణ్ణి అని చెప్పేసి మనిషి ఆలోచిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో సాదృశ్యంగా ఎన్నో చూపించాడు. ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మనం ఏ విధంగా ఉండాలి భయము, భక్తులతో అనేది. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం. తీయండి, చదవండి. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగగా ఒలీవ చెట్టు దేవునిని
మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము చెట్ల మీద రాజులండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడగగా ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేనియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నయు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన కోరినెడలా రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవరాజు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. చాలు. ఇక్కడ దేవుడు మనకు మంచి ఉదాహరణ ఇచ్చాడు. కొన్ని చెట్లు ఏం చేశాయట, మా పైన రాజుగా ఉండు అని చెప్పేసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మా పైన నువ్వు రాజుగా ఉండు, మేమందరం కూడా నీకు దాసులుగా ఉంటామని చెప్పేసి ఒలివ చెట్టుని అడిగితే ఒలివ చెట్టు ఏమన్నదంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను నేను తిరస్కరించి దేవుడు చెప్పిన మాటను నేను వినకుండా మీ పైన రాజుగా ఉండడానికి నేను అటు ఇటు తిరగాలనా? నేను తిరగలేను అన్న. దేవుడు ఒక మనిషిని తన దగ్గరికి నడిపించిన తర్వాత దేవుని యొక్క భయము, భక్తి, ఆజ్ఞల్ని విడిచిపెట్టి లోకంలో కొన్ని రోజులు, దేవునిలో కొన్ని రోజులు ఈ విధంగా తిరిగినట్టయితే జీవితాలు దేవుని యందు, దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండవు. ఇక్కడ ఒలివ చెట్టు దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటిది చెట్టుకి? ఈ ఒలివ చెట్టు ఏమంటుందంటే, దేవుడు నాకు ఇచ్చిన ఏ ఆజ్ఞ అయితే ఉందో ఆ ఆజ్ఞను విడిచిపెట్టి నేను మీకు రాజుగా నేను ఉండను అని అంటాను. ఒలివ చెట్టుకు గుణము మరణం లేనిది ప్రియులారా. చెట్టు ఒలివ చెట్టు మరణము లేనిది. దేవుని యొక్క సన్నిధిలో ఒలివ నూనెను ఉపయోగించేవారు. దీప స్తంభానికి ఒలివ నూనెను ఉపయోగించేది. ఎప్పటికి కూడా ఆ దీపం వెలిగేది. దేవుడు నా యొక్క నూనెను దేవునికి అవసరంగా ఉంచుకున్నాడు కనుక దేవునికి అవసరాన్ని బట్టి నేను పనిచేస్తాను, కానీ దేవుని యొక్క మాటను విడిచిపెట్టి నేను మీ పైన రాజుగా నేను ఉండను అని అంటున్నాను. ఆ తర్వాత చెట్లన్నీ కలిసి మళ్ళీ వేరే చెట్టు దగ్గరికి వెళ్ళాయి. 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలుమని అంజూరపు చెట్టు నడగగా
అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనీయక మానుదునా అని వాటితో అనెను. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మళ్ళీ ఒలివ చెట్టుకు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి నేను మీకు రాజుగా ఉండను అని అన్నప్పుడు చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కూడా ఏమన్నదంటే, నా మాధుర్యాన్ని నా ఫలాన్ని దేవుడు ఎవరికైతే ఇవ్వాలన్నాడో వారికి ఇవ్వకుండా నేను మీ పైన రాజుగా ఉండను అని. ఆ తర్వాత ఈ చెట్లు మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. 11వ వచనాన్ని 13వ వచనం 13 ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేనీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఒలివ చెట్టు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను జీవిస్తానని అంటుంది. అంజూరపు చెట్టు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను ఉంటానని అంటుంది. చివరికి వస్తే ద్రాక్ష చెట్టు కూడా నా రసాన్ని నా ఫలాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలను వాళ్ళకి ఇవ్వకుండా నేను మీ పైన రాజుగా ఉండను అని చెప్పేసి చెట్లు అన్నాయి. ఇటు అటు తిరిగే వాళ్ళు ఎవరు? బైబిల్లో ఒకరు ఉన్నారు, ఇటు అటు తిరిగే వాళ్ళు. యోబు గ్రంథంలో దేవుని సన్నిధిలో సభ జరిగే సమయంలో ఒకడు వస్తాడు అక్కడికి. అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి. అన్నప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ నేను వచ్చాను అని అంటాడు. ఎవడాడు? సాతాను. ఇటు అటు తిరిగే గుణాలు ఎవరిలో ఉంటాయి? సాతానులో ఉంటాయి. ఆ సాతానులో ఉన్న గుణాలు మనుషుల్లో ఉండకూడదు. అటు ఇటు తిరిగే గుణాలు సాతాను ఉంటాయి. ఆ సాతాను గుణాలు మనుషుల్లో ఉండకూడదు. ఈ రోజు మనుషుల్లో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞల్ని వినకుండా సాతాను యొక్క గుణాలు ఉంచుకొని ఇటు అటు తిరిగి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆది కాండంలో చూసినట్టయితే 6వ అధ్యాయము 8వ అధ్యాయం ఆది కాండం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 40 దినములైన తర్వాత నోహావు తాను చేసిన ఓడ కిడికి తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిసెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురం నందు ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం నది అతని యొద్దకు వచ్చినప్పుడు
త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. 40 రోజులు రాత్రి పగలు వర్షం పడ్డ తర్వాత భూమిపైన ఉన్న ప్రతి ఒక్క చెట్టు కూడా నాశనం అయిపోయింది. కానీ ఒలివ చెట్టు మాత్రం నాశనం కాలేదు. నీళ్లు తగ్గాయో లేదో అని చెప్పేసి ఒక నల్ల కాకిని పంపించినప్పుడు ఆ కాకి ఏం చేసిందంటే మళ్ళీ తిరిగి రాలేదు ప్రియుల. తర్వాత ఒక పావురాన్ని పంపించాడు. ఆ పావురాన్ని కూడా ఎక్కడ తన కాలు ఉంచడానికి స్థలం లేనందుకు తిరిగి వచ్చింది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపినప్పుడు ఆ పావురం ఏం చేసిందంటే ఒలివ ఆకుని తీసుకొని వచ్చింది. 40 రోజులు రాత్రి పగలు వర్షం పడ్డ తర్వాత కూడా ఆ ఒలివ చెట్టు మరణించలేదు అంటే ఆ చెట్టు యొక్క గుణాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ చెట్టుకు మరణం లేని చెట్టు. ఆ చెట్టు కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించి నేను అటు ఇటు తిరగకుండా దేవుడు ఏదైతే నాకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని నేను పాటిస్తాను, కానీ మీ పైన నేను రాజుగా ఉండను అని అన్నాడు. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం మేము బ్రతుకుతాం, కానీ దేవుడు ఎవరికైతే మా ఫలాలు ఇయ్యాలన్నాడో వారికి తప్ప వేరే పని మేము చేయము అని చెప్పేసి చెట్ల అన్నిటి కూడా చెప్పాయి. ఆ తర్వాత ఈ చెట్లన్నీ కలిసి ఏం చేశాయి? ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముళ్ళ పొదలు ఏమంటున్నాయంటే నా నీడను చేరండి అని అంటున్నాయి. ముళ్ళ పొదలకు నీడ ఉంటుందా? చెట్లకు నీడ ఉంటుందా? మనం ఆలోచించాలి. చెట్టుకు నీడ ఉంటుంది, ఆ చెట్టు కింద నీడలకు మనము సేద తీసుకుంటాం, కానీ ముళ్ళ పొదలకు నీడ ఉంటుందా? ముళ్ళ పొదలకు నీడ ఉండదు. ఆ మాట చదువుకుందాం మళ్ళీ ఒకసారి. న్యాయాధిపతులు మనవి చేయగా ముళ్ళ పొద మీరు నిజంగా నన్ను రాజుగా నియమించుకున్నట్టయితే రండి నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. ముళ్ళ పొదలు, ఈ ముళ్ళ పొదలు భూమి పైన ఎప్పుడు మొలిచాయి? ఈ చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలివ చెట్టు నూనె ఇచ్చేది, ఆ నూనెతో దీపం వెలిగేది. నూనె చెట్టు, ఆ ఒలివ చెట్టు లాగా మనం ఉంటే, మనలో ప్రార్థన ఉంటే మన జీవితంలో ఎప్పటికీ వెలుగు ఉంటుంది. నూనె సాదృశ్యము ప్రార్థన. ఒలివ చెట్టు ఏ విధంగా అయితే నూనె ఇస్తుందో ఆ విధంగా మన జీవితాల్లో ప్రార్థన ఉంటే మన జీవితాలు వెలుగుతూ ఉంటాయి. పిల్లలు, అంజూరపు చెట్టు ఫలాలు ఇస్తుంది, మానవుడికి సేద తీసుకోగలుగుతా, నీడనిస్తుంది. ద్రాక్ష చెట్టు ఫలాన్ని ఇస్తుంది, ద్రాక్ష రసాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి మంచిది. ఒలివ చెట్టు లాంటి గుణము, ద్రాక్ష చెట్టు లాంటి గుణము, ఈ గుణాలు మనలో ఉంటే మన జీవితాలే కాకుండా మనతో ఉన్న వారి జీవితాలు కూడా బాగుపడతాయి. సంఘంలో ఒక దగ్గర మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఈ చెట్టు లాగా ఉండాలి, ఒలివ చెట్టు లాగా ఉండాలి. మన జీవితం ఎప్పటికీ ప్రార్థనలో ఉండాలి, ఫలాలు పండుతూ ఉండాలి. అంటే మనలో గుణాలు, స్వార్థము, కపటము, ఈర్ష, ద్వేషాలు లేకుండా మంచి గుణాలు మనలో ఉండాలి.
అంజూరపు చెట్టులా ఒకరికి మనము ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ఫలాలు ఇస్తుందో, పండ్లను ఇస్తుందో, ఏ విధంగా అయితే ద్రాక్ష రసాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని మంచి చేస్తుందో, మనలోని మాటలు కూడా ఇతరులకి అంత మధురంగా ఉండాలి. కానీ అక్కడ ఇక్కడ తిరుగుతుంటూ ఎప్పుడైతే ముళ్ళ పొదల దగ్గరికి వెళ్తామో ఆ ముళ్ళు ఏం చేస్తాయి, మనల్ని గుచ్చుకుంటాయి. ఆది కాండంలో ఒక మాట ఉంది చూడండి, ముళ్ళ పొదలు ఎప్పుడు తయారయ్యాయి అనేది. 3వ అధ్యాయము 17వ వచనం. మూడవ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫల వృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి, నీవు మన్నే గనుక తిరుగు మన్నైపోదు అని చెప్పాను. ముండ్ల పొదలు ఎప్పుడైతే భూమి పైన మొలిశాయి అనంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను విననప్పుడే. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను వినకుండా ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, ముళ్ళ పొదలను పుట్టించాడు. ఇక నువ్వు ఆ ముళ్ళ పొదల్లో నువ్వు పని చేయి, నువ్వు కష్టపడు, నీ చెమట కార్చు, నీ కష్టంతో నువ్వు జీవించు అని చెప్పేసి. అంతకుముందు మనం చూసినట్టయితే సుఖంగా బ్రతికేవాడు, పని చేసేవాడు కాదు. దేవుడు ఇచ్చిన ఫలాలను తిని ఏదోను తోటలో జీవించేవాడు. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని యొక్క స్థలం నుంచి బయటికి వేయబడ్డాడు, ముండ్ల పొదలు మొలిచాయి, కష్టంతో జీవించడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ కాలం వరకు కూడా మనం కష్టపడకుండా జీవిస్తున్నామా ఆలోచించాలి. కష్టంతో మనం బ్రతుకుతున్నాం. మన కడుపు నిండాలంటే కష్టపడాలి. ఆనాడు మాత్రము కష్టపడే అవసరమే లేకుండే దేవుడు మంచి ఫలాన్ని ఇచ్చాడు. ఏ ఫలం కావాలన్నా కూడా ఆ ఫలాన్ని కోసుకొని తిని మంచిగా జీవించేవాడు మానవుడు. కానీ మనిషి ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపంలో పడ్డాడో, తమ స్వార్థంలో పడ్డాడో, అప్పటి నుంచి మానవునికి కష్టాలు వచ్చాయి. ఈ రోజు కూడా కష్టంతోనే బ్రతుకుతున్నాం మనం. ఈ రోజు కూడా మనిషికి జ్ఞానం అనేది లేదు. నేను తయారు చేశాను కదా అనే అహంకారంతో బ్రతుకుతున్నాడు, కానీ ఆ తయారు చేయడానికి ఇచ్చిన జ్ఞానం దేవుడిచ్చాడు కదా అని చెప్పేసి ఆలోచన చేయడం లేదు. మనిషి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పనికి ఉరుకుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు. ఎక్కడ పని దొరుకుతుందా, ఎక్కడ పని దొరుకుతుందా. కానీ దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఏ ఆజ్ఞ చెప్పాడో, దేవునికి భయము భక్తిగా జీవిస్తే దేవుడే మనకి ఇస్తాడని చెప్పేసి ఈ రోజు మానవుడు అనుకోవడం లేదు. ఈ చెట్లు ఉదాహరణ మనకిచ్చాడు. ఈ చెట్లు మనమే ప్రియులార. భూమి పైన ఉన్న మానవుడే చెట్లు. ఒకరిపై ఒకరిని అధికారం కోసము మనిషి తిరుగుతున్నాడు. మా పైన నువ్వు అధికారం ఉంటావా, నా పైన నువ్వు అధికారం ఉంటావా. దేవుడు మన పైన అధికారిగా ఉన్నాడు. దేవుని యొక్క మాట విని జీవితామని చెప్పేసి ఏ మానవుడు కూడా లేదు. కనుక చివరికి ఆ చెట్లు ఏం చేశాయి, ఒక ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళ పొదలు ఏమంటున్నాయి, నా నీడన చేరు, లేకపోతే నువ్వు కాల్ చేస్తాను. మన జీవితాలు కూడా అదే విధంగా అయిపోతున్నాయి. దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండకుండా జీవిస్తున్నాం కనుక మన ఆలోచనలు అటు ఇటు తిరుగుతున్నాయి.
మనం బ్రతకడానికి ఏం చేయాలని లోకాశంలోనే మనం తిరుగుతున్నాం. కానీ దేవుని దగ్గర కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటిది అని ఆలోచించడం లేదు. మనిషి బ్రతకడానికి పని అవసరం లేదన్నట్టు కాదు, కానీ ఆ పనిని దేవుని యొక్క సన్నిధిలో పెట్టి మనం చేయడం లేదు. మన ఇష్టంగా మనం తిరుగుతున్నాం కనుక కష్టాలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో మనం ఉంటున్నాం. లోకంలో ఉన్న సాతాను తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదామా అని చెప్పేసి. దేవుని యొక్క ఆజ్ఞల్లో ఉండకుండా ఎవరైతే దేవుని యొక్క సన్నిధి నుంచి లోకంలో ఆలోచన చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు మనిషి నాకు దొరుకుతాడా అని చెప్పేసి బైబిల్లో మాట ఏం రాయబడింది, నోరు తెరుచుకొని ఉన్నాడట ఎప్పుడు మింగుదనా అని చెప్పేసి. కనుక ఆ చెట్టులాగా ఉండకుండా ఒలివ చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా మనం జీవించాలి. సాతాను మన యొక్క ప్రతి ఒక్క మాటను వాడు తెలుసుకుంటాడు. దేవుని దూతలు కూడా మన ఎమ్మడి ఉంటాయి, సాతాను యొక్క దూతలు కూడా మన ఎమ్మడి ఉంటాయి. మనం ఏం ఆలోచన చేస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో మనం తడబడుతున్నామా లేకపోతే భయము భక్తిగా మనం ఉంటున్నామా, సాతాను కూడా తెలుసుకుంటాడు. మన ఆలోచన మనం నోటితో చెప్పక ముందే వానికి అన్ని తెలిసిపోతాయి, ఈ మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడని. లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నా కూడా ఆ సాతానికి పర్వాలేదు, కానీ ఎందుకంటే వాళ్ళందరూ నా వాళ్ళే అంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మన పైన దృష్టి బాగుంటుంది. కనుక ఏ పని చేసినా మనము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి దేవునితో ముందు మన మాటలను పంచుకొని దేవుని యొక్క సమాధానంతో మనం ఉండాలి. ఈ చెట్లు మనకు ఉదాహరణలు ఇచ్చారు. లోకంలో సముద్రం ఉంది, గుట్టలున్నాయి, పర్వతాలున్నాయి, పక్షులున్నాయి. ప్రతి ఒక్క దానికి కూడా మనకు సాదృశ్యంగా బైబిల్లో రాయించబడ్డాడు ఏ విధంగా భయము భక్తితో జీవిస్తున్నాయని. కానీ మనిషి మాత్రము దేవుని యొక్క భయం భక్తులు లేడు కనుక ఈ రోజు మనం నేర్చుకున్న ఈ మాటల్ని ధ్యానం ఉంచుకొని ఈ ఒలివ చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా, అంజూరం చెట్టు లాంటి జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోక బంధన మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు నేర్పించిన మాటలు తండ్రి మా హృదయంలో నాటబడి మీ యందు స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేసి కోరుకుంటూ క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.